హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. అదే నెక్స్ట్ టెస్ట్ వచ్చేసి రిటార్డేషన్ టెస్ట్ గురించి మనం చూద్దాం. సో రిటార్డేషన్ టెస్ట్కి ఇంకొక పేరు ఉంది, రన్నింగ్ డౌన్ టెస్ట్ అని కూడా అంటారు. ఏమంటారు? రిటార్డేషన్ టెస్ట్ ఆర్ రన్నింగ్ డౌన్ టెస్ట్ ఆన్ డీసీ మెషిన్స్. దాని గురించి మనం డిస్కస్ చేయాలి. అదే ఈ పర్టికులర్ టెస్ట్కి సంబంధించి ఎందుకోసం దీన్ని వాడతారు అని అంటే స్ట్రే లాసెస్ అనే దాన్ని క్యాలిక్యులేషన్ చేయడానికి కోసం వాడతామని చెప్పేసి అని అంటామన్నమాట. అదే దీంట్లో ఒక కన్ఫ్యూజన్ ఉంది యాక్చువల్లీ. అంటే ఒక 2-3 రకాల స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్లో 2-3 రకాలుగా ఈ పర్టికులర్ పాయింట్ మీద బిట్స్ ఇవ్వడం జరిగింది. ఇది చూడండి ఒకసారి. ఇది ఒక ఇస్రో టెక్నికల్ అసిస్టెంట్ పేపర్ ఉంది. దీంట్లో ఏం అడిగాడనంటే ఇంతమందుకు రిటార్డేషన్ టెస్ట్ అన్న డీసీ షంట్ మోటార్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ డాష్ లాసెస్. ఇక్కడ ఆప్షన్ చూడండి, కాపర్, ఐరన్, ఫ్రిక్షన్, బోత్ 2 and 3. ఆన్సర్ వచ్చేసి బోత్ 2 and 3. అంటే రిటార్డేషన్ టెస్ట్ ద్వారా ఐరన్ లాసెస్, ఫ్రిక్షన్ లాసెస్ని రెండింటిని కూడా మనకు అనుకోవడం జరుగుతుందని చెప్పి అని అన్నాడు. నెక్స్ట్ ఇది స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ బిఎల్ తెరాజా వాల్యూమ్ 2 మెషిన్స్ గురించి. రిటార్డేషన్ టెస్ట్ అనే డీసీ షంట్ మోటార్ యూజ్డ్ ఫర్ ఫైండింగ్ డాష్ లాసెస్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి స్ట్రే లాసెస్ అని ఇచ్చాడు. ఆప్షన్స్లో కాపర్, ఫ్రిక్షన్, ఐరన్. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందని అంటే బేసిక్గా ఈ రిటార్డేషన్ టెస్ట్ అనబడేటువంటి టెస్ట్కి ఇట్ హ్యాస్ గాట్ అ లింక్ విత్ స్ట్రే అండ్ ఫ్రిక్షన్ అండ్ ఐరన్ లాసెస్. వీటన్నిటికి మధ్యలో ఒక రిలేషన్ ఉందని మనకు అర్థమవుతుంది. సో బేసికలీ వాట్ ఆర్ దీస్ లాసెస్? దీస్ ఆర్ బేసికలీ రొటేషనల్ లాసెస్. అంటే ఏవైతే రొటేషనల్ లాసెస్ అని అంటామో ఈ రొటేషనల్ లాసెస్ అన్నిటితో కూడా సంబంధం ఉన్నది. దానిలోనే మనము డీల్ చేస్తున్నాం. అసలు ఈ రొటేషనల్ లాసెస్లో ఏ లాసెస్ ఉంటాయి? ఈ రొటేషనల్ లాసెస్ అంటే ఏమేమి లాసెస్ ఉంటాయి? సో ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో నో లోడ్ రొటేషనల్ లాసెస్ అంటే ఫ్రిక్షన్, విండేజ్ లాసెస్, ఐరన్ లాసెస్, ఆ తర్వాత స్ట్రే లాసెస్. ఇవన్నీ టోటల్ రొటేషనల్ లాసెస్. అండ్ బేసికలీ మనము మన స్విన్బర్న్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. స్విన్బర్న్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు మనము ఏ విధంగా మనం లాసెస్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది? స్విన్బర్న్ టెస్ట్లో మనము W0 ఈజ్ ఈక్వల్ టు టోటల్ పవర్ ఇన్పుట్ ది ఆర్మేచర్ మైనస్ ఆర్మేచర్ కాపర్ లాసెస్ అని చేయడం జరిగింది. ఆర్మేచర్కి టోటల్ పవర్ ఎంత ఇన్పుట్ ఇస్తున్నాము అండ్ దానిలో నుంచి ఎలక్ట్రికల్ లాసెస్ కాంపోనెంట్ని సపరేట్ చేసేస్తే మిగిలిపోయిందే టోటల్ నో లోడ్ లాసెస్ అని చెప్పడం జరిగింది. ఆ నో లోడ్ లాసెస్లో ఏమేమి ఉంటాయి? ఆ నో లోడ్ లాసెస్ అంటే బేసికలీ అక్కడ ఉండేటివి ఏంటిది? టోటల్ మెకానికల్ లాసెస్ అనమాట. ఎలక్ట్రికల్ లాసెస్ సపరేట్ చేసిస్తే ఆర్మేచర్ లోపల మిగిలిపోయినన్ని మెకానికల్ లాసెస్. మెకానికల్ లాసెస్లో ఏమేమి ఉన్నాయి? మెకానికల్ లాసెస్లో ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాస్ ఉంది, నో లోడ్ ఐరన్ లాస్ ఉంది, స్ట్రే లాస్ కూడా ఉన్నది. కానీ ఆ స్ట్రే లాస్ నో లోడ్ కాబట్టి స్ట్రే లాస్ చాలా తక్కువగా ఉందనే పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తుంటాం. బట్ స్ట్రే లోడ్ లాసెస్ కూడా దాని లోపల ఉంటుంది. సో బేసికలీ మనకి ఏదైతే స్విన్బర్న్ టెస్ట్ కండక్ట్ చేసిన తర్వాత వచ్చినటువంటి ఈ W0 వాల్యూ అవుతుందో నో లోడ్ లాసెస్ ఆర్ లాసెస్ వాల్యూ, కాన్స్టెంట్ లాసెస్, వీటిని టోటల్ రొటేషనల్ లాసెస్ అని అంటాము. ఈ టోటల్ రొటేషనల్ లాసెస్లో ఈ 3 కాంపోనెంట్స్ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సో అక్కడ అడిగేటువంటి ఎంసీక్యూని బట్టి మన యొక్క రెస్పాన్స్ చేంజ్ అవుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు నేను ఏం చెప్తున్నాను? స్ట్రే లోడ్ లాసెస్ ఉన్నాయా అని చెప్తున్నాను. స్ట్రే లాసెస్ కూడా ఉన్నాయని అన్నాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొన్ని ఎంసీక్యూస్లో చూడండి. ఈ ఎంసీక్యూస్లో ఏమని అన్నాడు అని అంటే ఎఫిషియన్సీ క్యాల్కులేటెడ్ బై స్విన్బర్న్ టెస్ట్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు ది యాక్చువల్, ఓవర్ ఎస్టిమేటెడ్, అండర్ ఎస్టిమేటెడ్, డిపెండ్స్ ఆన్ ద మాన్యువల్ ఎర్రర్స్. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటిదని అంటే స్విన్బర్న్ టెస్ట్ ద్వారా వచ్చినటువంటి ఎఫిషియన్సీ క్యాల్కులేషన్ ఏదైతే మనం W0 క్యాల్కులేట్ చేసి ఇచ్చామో ఇట్ ఈజ్ ఓవర్ ఎస్టిమేటెడ్ అని అంటాం అనమాట. ఎందుకంటే స్ట్రే లోడ్ లాసెస్ కెనాట్ బి డిటర్మైన్డ్ బై దిస్ టెస్ట్, హెన్స్ ఎఫిషియన్సీ ఈజ్ ఓవర్ ఎస్టిమేటెడ్. కరెక్షన్ కెన్ బి అప్లైడ్ by after assuming the straight load losses to be half of the no load losses, which is done generally. Also temperature may affect on the resistance value, which is not considered in this test. So basically ఏంటంటే స్ట్రే లోడ్ లాసెస్ని మనం కన్సిడర్ చేయట్లేము బికాస్ స్ట్రే లోడ్ లాసెస్ అనేవి ర్యాండమ్ లాసెస్ అనమాట. సో అవి పర్టికులర్గా ఎంత ఉంటుంది అనేది క్యాలిక్యులేట్ చేయడం సిచ్యువేషన్ బట్టి డిపెండ్ అవుతుంటుంది. సో మనకి టోటల్ రొటేషనల్ లాసెస్లోకి ఎంచి మనకి టోటల్ రొటేషనల్ లాసెస్ వస్తున్నాయి కదా. సపోజ్ ఆ రొటేషనల్ లాసెస్లో నుంచి కనుక మనము ఏదైతే మన ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్, ఐరన్ లాసెస్, ఈ మెకానికల్ కాంపోనెంట్ని కనుక సపరేట్ చేసుకోగలిగితే మిగిలిపోయిందే
స్ట్రే లోడ్ లాసెస్ అయిపోతుంది అనమాట. సో బేసికలీ మనము రిటార్డేషన్ టెస్ట్ చేసే పర్పస్ కూడా ఇదే అనమాట. ద మెయిన్ పర్పస్ ఆఫ్ రిటార్డేషన్ టెస్ట్ ఈజ్ సపరేషన్ ఆఫ్ వేరియస్ కాంపోనెంట్స్ ఆఫ్ ద మెకానికల్ లాసెస్. మెకానికల్ లాసెస్ లేదా టోటల్ రొటేషనల్ లాసెస్లోని వేరియస్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి మనము రిటార్డేషన్ టెస్ట్ వాడుతుంటాం. సో ఈ టోటల్ రొటేషనల్ లాసెస్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉన్నాయి? ఫ్రిక్షన్ లాసెస్ ఆర్ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్, ఐరన్ లాసెస్ ఉన్నాయి, స్ట్రే లోడ్ లాసెస్ ఉన్నాయి. సో దీన్ని బట్టి ఇప్పుడు ఆ క్వశ్చన్లో ఇచ్చినటువంటి ఆప్షన్స్ని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఆప్షన్స్ని బట్టి సో ఆ ఇస్రో టెక్నికల్ అసిస్టెంట్ పేపర్లో ఏమి ఇచ్చాడు వాడు? స్ట్రే లోడ్ లాసెస్ అని ఆప్షన్స్లు ఇవ్వలే, ఫ్రిక్షన్ అండ్ ఐరన్ లాసెస్ అని అన్నాడు. సో ఫ్రిక్షన్ అండ్ ఐరన్ లాసెస్ కనుక్కోవడానికి పనిచేస్తుంది. లేదు మన జేబీ గుప్తా బుక్ అంటున్నాను, సారీ బిఎల్ తెరజా బుక్లో ఏమని ఇచ్చాడు వాడు? ఐరన్ లాస్ సపరేట్ ఇచ్చాడు, ఫ్రిక్షన్ లాస్ సపరేట్ ఇచ్చాడు, స్ట్రే లాసెస్ సపరేట్ ఇచ్చాడు, ఇంకోటి సపరేట్ ఇచ్చాడు. అలాంటి కండిషన్స్లో స్ట్రే లాసెస్ అని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ యొక్క పార్ట్ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉన్నా కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, కొంచెం అలవాటు అవుతుంటుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ టెస్ట్ మీద ఏంటంటే ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క రకమైన టెర్మినాలజీ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ అది. సో ఎగ్జామినర్ ఏ ఏ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్తాడు అనేది మనం రెడీగా ఉండాలి. అందుకే అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ నేను చెప్తున్నాను మీకు ముందుగానే. ఓకే, సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇదొక స్టాండర్డ్ బిట్ ఉన్నది వన్ ఆఫ్ ద టెక్స్ట్ బుక్ నుంచి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పర్ఫార్మింగ్ రిటార్డేషన్ టెస్ట్ ఆఫ్టర్ స్విన్బర్న్ టెస్ట్? రిటార్డేషన్ టెస్ట్ యొక్క పర్పస్ ఏంటిది? టు ఫైండ్ స్ట్రే లోడ్ లాసెస్, టు సపరేట్ అవుట్ విండేజ్ అండ్ ఫ్రిక్షన్ లాసెస్. సో టు ఫైండ్ అవుట్ స్ట్రే లోడ్ లాసెస్ కూడా కరెక్టే, కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి టు సపరేట్ విండేజ్ అండ్ ఫ్రిక్షన్ లాస్ అనేది ఇంకా బెటర్ ఆప్షన్ అనమాట. అర్థమవుతుందా? వైల్ పర్ఫార్మింగ్ స్విన్బర్న్ టెస్ట్ వీ గెట్ అడిషన్ ఆఫ్ ఆల్ లాసెస్. సో ఇఫ్ యూ వాంట్ టు ట్రీట్ ఈచ్ లాస్ ఇండివిజువల్లీ వన్ నీడ్స్ టు సపరేట్ దెమ్. రిటార్డేషన్ ఇస్ thus used by disconnecting both armature and field of the running of the running motor. ఓకేనా? సో కాన్సెప్ట్ ఏందో చూద్దాం. అసలు రిటార్డేషన్ టెస్ట్లో ఏం చేస్తాం? రన్నింగ్ డౌన్ టెస్ట్. సో దీంట్లో సింపుల్ లాజిక్ ఏం లేదు. ఫస్ట్ ఒక డీసీ మోటార్ని తీసుకుంటాము, ఒక డీసీ షంట్ మోటార్ ఏదైనా మోటార్ని తీసుకొని దాన్ని ఒక రేటెడ్ స్పీడ్ దగ్గర రన్ చేయడానికి ట్రై చేస్తాం. ఇఫ్ పాసిబుల్ సమ్ స్పీడ్ గ్రేటర్ దెన్ రేటెడ్ స్పీడ్. సపోజ్ 1500 RPM దాని రేటెడ్ స్పీడ్ అనుకోండి, సమ్ 1505, 1510 RPM వరకు రన్ చేస్తాం ఫస్ట్ ఇనిషియలీ. రన్ చేసిన తర్వాత దాని సప్లైని కట్ ఆఫ్ చేస్తాం, ఆర్మేచర్కి సప్లై కట్ ఆఫ్ చేస్తాం. కట్ ఆఫ్ చేసిన తర్వాత ఏమవుతుంది? మోటార్కి పవర్ సప్లై కట్ ఆఫ్ చేయగానే స్లోగా ఇట్ విల్ బి రిటార్డింగ్ డౌన్, రన్నింగ్ డౌన్ స్పీడ్ అనేది స్లోగా ఫాల్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో స్లోగా ఈ స్పీడ్ ఫాలో అవుతున్నటువంటి సమయంలో అసలు మోటార్ యొక్క స్పీడ్ ఎందుకు తగ్గిపోతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇనీషియల్గా నేను దాన్ని 1500 RPM దగ్గర తీసుకొచ్చి పవర్ సప్లై కట్ ఆఫ్ చేసిన తర్వాత అది ఆల్రెడీ రొటేటింగ్ మోషన్లో ఉంది. ఇదే 1500 RPMలో కంటిన్యూస్గా ఎందుకు రొటేట్ అవ్వదు? స్పీడ్ ఎందుకు తగ్గిపోతూ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైక్ మీద పోతున్నారు, ఒక 100 స్పీడ్ దగ్గర మీరు బండిని రేస్ చేసారు, పోతుంది 100 స్పీడ్లో. ఇప్పుడు పవర్ సప్లై ఆఫ్ చేసేయండి, బైక్కి కట్ ఆఫ్ చేసేయండి. చేసిన తర్వాత బైక్ 100 మీద కంటిన్యూస్గా ఎందుకు పోవట్లేదు? ఎందుకు కింద పడిపోతుంది? స్పీడ్ ఎందుకు తగ్గిపోతుంది? అని అంటే ఆల్రెడీ నువ్వు దాని మీద కూర్చున్నావు, వెహికల్ మీద లోడ్ ఉన్నది, ఎయిర్ ఫ్రిక్షన్ వస్తుంది ముంగటి నుంచి, కింద టైర్కి భూమికి మధ్యలో ఫ్రిక్షన్ ఉంటుంది. ఈ ఫ్రిక్షన్ వల్ల ఆటోమేటిక్గా వెహికల్ మీద లోడ్ ఫార్మ్ అవుతుంది, అపోజిషన్ ఫార్మ్ అవుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా స్పీడ్ తగ్గిపోతుంది. అదేవిధంగా ఒక మోటార్ మీద పవర్ సప్లై కట్ ఆఫ్ చేసిన తర్వాత కూడా దాని మీద లోడ్ ఏమై ఉంటుంది? దాని లోపల ఉండేటువంటి మెకానికల్ లాసెస్, బేరింగ్ దగ్గర ఫ్రిక్షన్ ఉంటుంది, ఎయిర్ ఫ్రిక్షన్ ఉంటుంది, ఫ్రిక్షన్ లాసెస్ ఉంటుంది, విండేజ్ లాసెస్ ఉంటాయి, అవునా? సో ఆటోమేటిక్గా తన లోపల ఉన్నటువంటి మెకానికల్ లాసెస్ ద్వారా స్పీడ్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. సో మనము పవర్ సప్లై కట్ ఆఫ్ చేసిన దగ్గర నుంచి వెహికల్ స్పీడ్ జీరో అయిపోయేంత వరకు, మోటార్ స్పీడ్ జీరో అయిపోయేంత వరకు ఈ పీరియడ్లో కన్జ్యూమ్ అయినటువంటి ఎనర్జీని కనుక మనం క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద మెకానికల్ లాసెస్, ఈజ్ ఇట్ నాట్? సో అదే ఇక్కడ చేస్తున్నాం అనమాట మనము. ఓకే, సో ప్రొసీజర్ ఫర్ రిటార్డేషన్ టెస్ట్ ఆన్ DC మెషిన్స్. సో చూడండి, నౌ స్టార్ట్ ద DC మెషిన్. నార్మల్లీ రన్ ద మెషిన్ స్లైట్లీ అబౌవ్ ద రేటెడ్ స్పీడ్. రేటెడ్ స్పీడ్ కంటే కొంచెం హయ్యర్ స్పీడ్లో మనం రన్ చేసేటట్టుగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ అచీవింగ్ ద రేటెడ్ స్పీడ్ ఈజ్ జస్ట్ కట్ ఆఫ్ ద పవర్ సప్లై టు ద ఆర్మేచర్కి పవర్ సప్లై కట్ ఆఫ్ చేయాలి, బట్ కీప్ ఫీల్డ్ నార్మల్లీ ఎగ్జైటెడ్. సో కేవలం ఆర్మేచర్కి మాత్రమే పవర్ సప్లై కట్ ఆఫ్ చేస్తాం. ఫీల్డ్ వైండింగ్ అవుతుందో సపరేట్లీ ఎగ్జైట్ చేస్తాము ఫ్రమ్ ఎ సపరేట్ DC సప్లై. ఆ ఫీల్డ్ కనెక్షన్ అలాగే కనెక్ట్ అయి ఉంటుంది. అలా కనెక్ట్ అయి ఉన్నప్పుడు అప్పుడు ఆ మోటార్ పర్టికులర్ స్పీడ్ దగ్గర ఉంది, ఇప్పుడు స్లోగా స్పీడ్ తగ్గడం జరుగుతూ ఉంటుంది.
ఈ స్పీడ్ దేని వల్ల తగ్గుతుందని అంటే దాని లోపల ఆర్మేచర్ లోపల జరుగుతున్నటువంటి లాసెస్ వల్ల. ఇప్పుడు ఆర్మేచర్ లోపల ఈ కండిషన్ ఉన్నటువంటి లాసెస్ ఏంటిది? ఈ కండిషన్లో ఆర్మేచర్ లోపల ఉన్న లాసెస్ వచ్చేసి మెకానికల్ లాసెస్ ఉన్నాయి. మెకానికల్ లాసెస్ అంటే మన ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్, ఐరన్ లాసెస్ ఉన్నాయి. మళ్ళీ ఫీల్డ్ వైండింగ్ కూడా దీని మీద వచ్చింది కదా. ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ ఉన్నాయి. మెకానికల్ లాసెస్ అంటే ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్. ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ అండ్ ఫీల్డ్ ఎగ్జైటేషన్ ఇంటాక్ట్లో ఉంది. అంటే ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఆర్మేచర్ మీద పడుతుంది. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్మేచర్ మీద పడితే దానివల్ల వచ్చే లాసెస్ ఏంటిది? మ్యాగ్నెటిక్ లాసెస్, ఆర్ ఐ కెన్ సే ఐరన్ లాసెస్. సో బేసికలీ నో లోడ్ రొటేషన్ లాసెస్ని మనం సపరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ పీరియడ్లో, ఈ రిటార్డేషన్ పీరియడ్లో అంటే పవర్ సప్లై కట్ ఆఫ్ చేసిన దగ్గర నుంచి స్పీడ్ తగ్గిపోయినటువంటి జీరో అయిపోయినటువంటి ఈ టైం స్పాన్లో మనం ఎనర్జీని క్యాలిక్యులేట్ చేసుకోగలిగితే దట్ ఎనర్జీ విల్ బీ ఈక్వల్ టు వాట్? మెకానికల్ లాస్, ఆర్ ఐ కెన్ సే ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ అండ్ ఐరన్ లాసెస్. సో ఈ టెస్ట్ను ఇంకో విధంగా కూడా కండక్ట్ చేయొచ్చు. ఏంటిదనంటే ఎప్పుడైతే ఆర్మేచర్ పవర్ సప్లై కట్ ఆఫ్ చేస్తామో సేమ్ టైం ఫీల్డ్ సప్లై కూడా కట్ ఆఫ్ చేసేయాలి. ఫీల్డ్ సప్లై కూడా కట్ ఆఫ్ చేసేస్తే స్పీడ్ తగ్గడానికి ఇంకొంచెం టైం పడుతుంది, కొంచెం ఎక్కువ టైం పడుతుంది. అప్పుడు ఈ మెషిన్ లోపల ఉన్నటువంటి లాసెస్ ఏంటిది? ఐరన్ లాసెస్ ఉండవు, ఎందుకంటే ఫీల్డ్ సప్లై లేదు కదా. ఓన్లీ మెకానికల్ లాస్ ఆర్ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్. సో ఈ రిటార్డేషన్ టెస్ట్లో 2 రకాల వేరియంట్స్ ఉంటాయి. రిటార్డేషన్ టెస్ట్లో ఎటొచ్చి మోటార్ని ఒక రేటెడ్ స్పీడ్ దగ్గర తీసుకొచ్చి ఆర్మేచర్కి పవర్ సప్లై కట్ ఆఫ్ చేయాల్సిందే. పవర్ సప్లై కట్ ఆఫ్ చేస్తాం. కట్ ఆఫ్ చేసిన తర్వాత నీకు ఈ రొటేషనల్ లాసెస్ వాల్యూ వస్తుంది. దాంట్లో నుంచి కూడా ఐరన్ లాసెస్ని, ఫ్రిక్షన్ లాసెస్ని సపరేట్ చేయాలనుకుంటే ఎగ్జైటేషన్ని కూడా కట్ ఆఫ్ చేయాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ సపరేట్గా మెన్షన్ చేస్తాను చూడండి. ఇప్పుడు రిటార్డేషన్ టెస్ట్. సో ఈ మైన్యూట్ డీటెయిల్సే మనకి ఎగ్జామ్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో రిటార్డేషన్ టెస్ట్ ఇన్వాల్వ్స్ ఏంటిది? కట్ ఆఫ్ సప్లై టు ఆర్మేచర్. ఆర్మేచర్కి పవర్ సప్లై కట్ ఆఫ్ చేస్తూ ప్యారలల్గా ఇఫ్ ఫీల్డ్ ఆల్సో డిస్కనెక్టెడ్, అంటే ఫీల్డ్ వైండింగ్కి సప్లై డిస్కనెక్ట్ చేస్తే. ఇంకో కేసు ఇఫ్ ఫీల్డ్ ఈజ్ నాట్ డిస్కనెక్టెడ్ ఆర్ ఇఫ్ ఫీల్డ్ ఈజ్ కనెక్టెడ్ ఆర్ ఇంటాక్ట్. ఒకవేళ ఫీల్డ్ సప్లైని డిస్కనెక్ట్ చేయకుండా అదే విధంగా వదిలిపెట్టేస్తే మనకి ఏ లాసెస్ వాల్యూ వస్తుంది. సపోజ్ ఫీల్డ్ ఈజ్ ఇంటాక్ట్, ఈజ్ ఇన్ కనెక్టెడ్, దెన్ మనం ఇందులో ఫైండ్ అవుట్ చేసేటువంటి లాసెస్ ఏంటంటే ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ ప్లస్ ఐరన్ లాసెస్. ఈ 2 లాసెస్ యొక్క వాల్యూ మనకి తెలుస్తుంది. సపోజ్ ఫీల్డ్ వైండింగ్ని కూడా డిస్కనెక్ట్ చేసేస్తే యు ఆర్ గెటింగ్ ఓన్లీ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ని మాత్రమే మనము క్యాల్కులేట్ చేస్తున్నాం. సో రిటార్డేషన్ టెస్టులో వచ్చినటువంటి ఈ వాల్యూని నువ్వు తీసుకెళ్ళి స్విన్బర్న్ టెస్ట్ డేటా నుంచి మైనస్ చేసేస్తే నీకు స్ట్రే లాసెస్ వాల్యూ వచ్చేస్తుంది. సో బేసికలీ యూ కెన్ యూజ్ దీస్ టు క్యాల్కులేట్ ద స్ట్రే లాసెస్ అని కూడా చెప్పొచ్చు. ఏ లాస్ కాలేజ్ని సపరేట్ చేసేస్తే మిగిలిపోయింది స్ట్రే లాస్ కదా. సో అందుకని యూ కాల్ రిటార్డేషన్ టెస్ట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ ఫర్ క్యాల్కులేటింగ్ ఆఫ్ ద స్ట్రే లోడ్ లాసెస్. నా చూడండి, పవర్ సప్లై డిస్కనెక్ట్ చేసిన తర్వాత నా వెయిట్ ఫర్ సమ్ టైమ్ టు ఫాల్ డౌన్ ఆఫ్ స్పీడ్ బిలో ద రేటెడ్ వాల్యూ, దెన్ యూజింగ్ టాకోమీటర్ నోట్ డౌన్ ద స్పీడ్స్ ఇన్ ఆర్పిఎం అండ్ టైమ్ ఇన్ సెకండ్. సో బేసిక్గా మనం ఏం చేస్తామనంటే స్పీడ్ వర్సెస్ టైం ఒక గ్రాఫ్ వేస్తామన్నమాట. అంటే ఇక్కడ 0 టైం దగ్గర మనము పవర్ సప్లై డిస్కనెక్ట్ చేయడం జరిగింది. అప్పుడు పలానా ఏ దగ్గర ఉంది స్పీడు, ఆ స్పీడ్ స్లోగా, ఏ దగ్గర కాదు, ఇక్కడ ఏదో సమ్ స్పీడ్ ఉన్నది, ఆ స్పీడ్ అనేది స్లోగా ఫాల్ డౌన్ అయిపోతుంది, స్లోగా స్పీడ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది గ్రాఫ్. సో ఈ విధంగా స్పీడ్ తగ్గుతూ ఎక్కడో 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఈ కర్వ్ ఏదైతే ఉన్నదో, ఈ స్పీడ్ కర్వ్, దీనికి ఒక ట్యాంజెంట్ని డ్రా చేసుకోవాలన్నమాట. ఆ ట్యాంజెంట్ ఈ విధంగా ఏ టు బి ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి డేటా ఇస్తుంది అనమాట. ఓకే, దీన్ని బేస్ చేసుకొని మనము సమ్ ఫార్ములా క్రియేట్ చేస్తాం అనమాట. ద ఆర్మేచర్ కాన్సిక్వెంట్లీ స్లోస్ డౌన్ అండ్ ది అమౌంట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ ప్రజెంట్ ఇన్ ద ఆర్మేచర్ ఈజ్ యూస్డ్ టు సప్లై ద రొటేషనల్ ఆర్ స్ట్రే లాసెస్. సో ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు, రొటేషనల్ ఆర్ స్ట్రే లాసెస్ అంటున్నాడు, విచ్ ఇంక్లూడ్ ఐరన్ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్. సో ఏదైతే మన
ఐరన్ ఫ్రిక్షన్ విండేజ్ లాసెస్ ఉన్నాయో ఈ రెండింటి యొక్క కాంబినేషన్ని స్ట్రే లాసెస్ కింద చెప్తున్నాడు మళ్ళీ. వెరీ కన్ఫ్యూజన్. ఒక్కొక్క టెక్స్ట్ బుక్లో ఒక్కొక్క రకమైనటువంటి టర్మినాలజీ నడుస్తుంది. ఇప్పుడు ఏదైతే నేను ఫస్ట్ స్ట్రే లాసెస్ని సపరేట్ అని చెప్పానో దట్ ఈస్ బేస్డ్ ఆన్ పిఎస్ బిమ్రా అండ్ రిమైనింగ్ అదర్ టెక్స్ట్ బుక్స్ దే ఆర్ టెల్లింగ్ దట్ ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ ఐరన్ లాసెస్ ఆర్ ఈక్వల్ టు స్ట్రే లాసెస్ అని అంటున్నాడు. బట్ ఒరిజినల్ మీనింగ్ ఆఫ్ స్ట్రే లాసెస్ అని అంటే స్ట్రే లాసెస్ ఆర్ ర్యాండమ్ లాసెస్, దే అకర్ డ్యూ టు సమ్ XYZ ఫ్యాక్టర్స్, ఏదైనా కావచ్చు. బట్ ఓకే, సో బేస్డ్ ఆన్ ద క్వశ్చన్, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం జాగ్రత్తగా ఈ పర్టికులర్ ఈ టాపిక్ని డీల్ చేయాల్సి ఉంటుంది అనమాట. రైట్? సో బేసిక్గా ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద స్ట్రే లాసెస్ ఫ్రమ్ రిటార్డేషన్ టెస్ట్, ఫీల్డ్ వైండింగ్ షుడ్ బి ఇంటాక్ట్, ఇట్ షుడ్ బి లెఫ్ట్ అన్డిస్టర్బ్డ్. సపోజ్ ఈ స్ట్రే లాసెస్లో ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ని, ఐరన్ లాసెస్ని సపరేట్ చేయాలనుకుంటే అప్పుడు ఫీల్డ్ని డిస్కనెక్ట్ చేసేస్తే స్ట్రే లాసెస్లో సపరేషన్ జరుగుతుంది అనమాట, ఫ్రిక్షన్ అండ్ విండేజ్ లాసెస్ ఐరన్ లాసెస్ మధ్యలో. అలా కూడా చెప్పుకోవచ్చు. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద క్వశ్చన్ గివెన్ అనమాట. మీకు ఇచ్చినటువంటి క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది ఏ విధంగా దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాం అనేది. ఓకే, నెక్స్ట్ మనకి జనరల్గా కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా తెలుసు ఫిజిక్స్ నుంచి. కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి? 12mv² అని అంటాం. అదేవిధంగా ఒక మూవింగ్ ఆబ్జెక్ట్, ఒక రొటేటింగ్ ఆబ్జెక్ట్ యొక్క కైనెటిక్ ఎనర్జీ కావాలంటే ఇంకొక ఫార్ములా ఉంటుంది. 12m అంటే మాస్ కదా, సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అనబడేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది I. v² అంటే స్పీడ్ స్క్వేర్, ఇక్కడ వచ్చేసి ఒమేగా స్క్వేర్, వేర్ ఒమేగా ఈజ్ స్పీడ్ ఇన్ రెవల్యూషన్స్ పర్ సెకండ్, సారీ నాట్ రెవల్యూషన్స్ పర్ సెకండ్, రేడియన్స్ పర్ సెకండ్, స్పీడ్ ఇన్ రేడియన్స్ పర్ సెకండ్, యాంగులర్ స్పీడ్ ఇన్ రేడియన్స్ పర్ సెకండ్ అనమాట. సో దిస్ ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn/60, వేర్ n ఈజ్ ద స్పీడ్ ఇన్ RPM, రెవల్యూషన్స్ పర్ మినిట్. ఓకే, సో మనం ఏం చేస్తామనంటే దీన్ని డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు టైం చేయాలి. ఈ కైనెటిక్ ఎనర్జీ ఇన్ రొటేటింగ్ ఆబ్జెక్ట్ని డిఫరెన్షియేట్ చేయాలి. బికాస్ దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేటిదే టోటల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్. ఎందుకంటే తన లోపల ఉన్న కైనెటిక్ ఎనర్జీని ఫస్ట్ జీరో చేసేసుకున్న తర్వాతనే స్పీడ్ జీరో అయిపోతుంది కదా. సో కైనెటిక్ ఎనర్జీ ఫ్రమ్ హై టు జీరో, దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే దట్ ఏరియా అండర్ దట్ కర్వ్ ఓన్లీ విల్ గివ్ యూ ద వాట్ ఈస్ కాల్డ్ టోటల్ రొటేషనల్ లాసెస్. ఓకే, సో రొటేషనల్ లాస్ ఆర్ నథింగ్ బట్ చేంజింగ్ కైనెటిక్ ఎనర్జీ. చేంజ్ ఇన్ కైనెటిక్ ఎనర్జీ అంటే ఫస్ట్ ఎనర్జీ లెటర్స్ 100 joules ఉంది మెషిన్ రన్ అవుతున్నప్పుడు, కట్ ఆఫ్ చేసే టైంలో స్పీడ్ తగ్గింది, జీరో అయిపోయింది, అప్పుడు ఎనర్జీ కూడా జీరో అయిపోతుంది. అంటే ఈ మధ్యకాలంలో ఏమైపోయింది, ఈ 100 joules ఆఫ్ ఎనర్జీ మొత్తం యూటిలైజ్ అయిపోయింది కదా. సో అదే మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది మ్యాథమెటికల్గా. ఓకే, సో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తే సమ్ వాల్యూ ఈ విధంగా వస్తుందన్నమాట. ఒమేగా అంటే 2πn/60 కాబట్టి అందులో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఫైనల్గా వచ్చేటువంటి రొటేషనల్ లాసెస్ ఫార్ములా లేదంటే స్ట్రే లాసెస్ ఫార్ములా వచ్చేసి ఇదనమాట. అది మనం ఏ విధంగా అన్వయించుకుంటే ఆ విధంగా అనమాట. సో 0.011 IN dN/dt. ఇప్పుడు I అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా. సో ఈ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని కనుక్కోవాలి నెక్స్ట్, అండ్ dN/dt కనుక్కోవాలి. dN/dt అంటే ఏంటి? చేంజ్ ఇన్ స్పీడ్ విత్ రెస్పెక్ట్ టు టైం. సో dN/dt కనుక్కోవడానికి ఇందాక చెప్పాం కదా, మనము టైమ్ అండ్ అగైన్ మనము స్పీడ్ వాల్యూస్ని నోట్ చేసుకుంటే విత్ రెస్పెక్ట్ టు టైం ఒక గ్రాఫ్ వేసేసి దానికి ఒక ఇట్లా ఒక ట్యాంజెంట్ డ్రా చేసేస్తే ఈ ట్యాంజెంట్ అనేది x యాక్సిస్ y యాక్సిస్ x యాక్సిస్ని ఈ విధంగా ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఇక్కడ స్పీడ్ ఉన్నది, సో దిస్ ఇస్ ది స్పీడ్. ఓకే, అండ్ స్పీడ్ అనేది సమ్ a to 0 అయిపోయింది. సో దిస్ ఇస్ ద dn, ఎంత టైంలో ఫ్రమ్ హియర్ టు హియర్ సమ్ dt టైం. సో ఈ ట్యాంజెంట్ యొక్క స్లోప్ తీసేసుకుంటే దట్ విల్ గివ్ యూ ద dN/dt వాల్యూ. సో dN/dt వాల్యూ వచ్చేసి నెక్స్ట్ I ఇనర్షియా వాల్యూ కావాలి. సో ఇనర్షియా వాల్యూ, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూ కావాలంటే దానికి 2 మెథడ్స్ ఉన్నాయన్నమాట. ఒకటి యూజింగ్ ఫ్లైవీల్ మెథడ్, ఒకటి వితౌట్ యూజింగ్ ఫ్లైవీల్ మెథడ్ అని 2 రకాల మెథడ్స్ ఉంటాయి అన్నమాట. యూజింగ్ ఫ్లైవీల్ మెథడ్ అంటే ఏంటి? ఫ్లైవీల్ అంటే ఏంటి? బేసికలీ ఒక లోడ్ ఈక్వలైజర్, ఒక సపరేట్ ఒక వీల్ని మనము ఆర్మేచర్కి కనెక్ట్ చేస్తాం. కనెక్ట్ చేస్తే ఏమవుతుంది అని అంటే ఆర్మేచర్ యొక్క మాస్ పెరుగుతుంది, మొమెంట్ ఆఫ్ ఇనర్షియా పెరుగుతుంది. సో ఫస్ట్ ఏంటంటే వితౌట్ ఎనీ సార్ట్ ఆఫ్ ఫ్లైవీల్ మనకి వచ్చినటువంటి స్ట్రే లాసెస్ ఆర్ రొటేషనల్ లాసెస్ ఈ ఫార్ములా. అప్పుడు మోటార్ అనేది సమ్ కట్ ఆఫ్ చేసిన దగ్గర నుంచి 0 స్పీడ్ అవ్వడానికి తీసుకున్నటువంటి టైం t1. సెకండ్ కేసులో ఏం చేసినాం మనము,
ఆర్మేచర్కి ఒక ఫ్లై వీల్ని అటాచ్ చేస్తున్నాం. ఫ్లై వీల్ని అటాచ్ చేస్తే ఏమవుతుంది, ఆర్మేచర్ వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అది స్లో డౌన్ అవడము కొంచెం తొందరనే స్లో డౌన్ అయిపోతుంది. లెటస్ సే అప్పుడు తీసుకున్నటువంటి టైం T2 అని అనుకుందాం. ఓకే, అండ్ ఇనర్షియా పెరిగింది. సో సెకండ్ కేసుకు సంబంధించినటువంటి లాస్ ఫార్ములా ఇదనమాట. సో బేసిక్గా లాసెస్లో ఎటువంటి మార్పు ఉండదు అనమాట. ఫ్లైవీల్ కనెక్ట్ చేసినప్పటికీ జస్ట్ ఇనర్షియా మారుతుంది, అది ఎంతసేపట్లో ఆగిపోతుంది అనేది మారుతుంది. సో ఈ రెండింటిని ఈక్వేట్ చేసేసుకొని దీన్ని మనం సాల్వ్ చేసుకుంటే మనకి ఈ విధమైనటువంటి ఒక ఫార్ములా వస్తుంది. వేర్ I1 ఈజ్ ద నోన్ ఫ్లైవీల్ ఇనర్షియా. ఫ్లైవీల్ ఇనర్షియా అనేది మనకు తెలుస్తుంది అనమాట. మనకి I అంటే ఏంటిది, ఇనర్షియా ఆఫ్ ఆర్మేచర్. DC మెషిన్ ఆర్మేచర్ ఇనర్షియా అనేది మనం తెలుసుకుంటున్నాం ఈ ఫార్ములా ద్వారా. సో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా I వాల్యూ కూడా వచ్చింది కాబట్టి ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకొని మనము లాసెస్ వాల్యూ కనుక్కోవడానికి ఒక అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక మెథడ్ కూడా ఉంటుంది, వితౌట్ యూజింగ్ ఫ్లైవీల్. సో ఇక్కడ ఏం చేస్తామనంటే I వాల్యూ కనుక్కోం, మనము ఇనర్షియా వాల్యూ కనుక్కోం. ఇనర్షియా వాల్యూ కనుక్కోకుండా డైరెక్ట్గా స్ట్రే లాసెస్ని కనుక్కుంటాం వితౌట్ యూజింగ్ దిస్ ఫార్ములా. సో ఇంకొక మెథడ్ ఏంటంటే వితౌట్ యూజింగ్, నెక్స్ట్ మెథడ్ ఏంటంటే వితౌట్ యూజింగ్ I వాల్యూ. అసలు I వాల్యూతో సంబంధం లేకుండా కూడా మనము లాస్ కనుక్కోవడం అనేది సాధ్యం. ఎలా సాధ్యం అంటే ఫస్ట్ మనము లాస్ వాల్యూ ఎంత, 0.11 IN dN/dt1. ఓకే, ఇప్పుడు T1 టైం ఏంటిది, స్పీడ్ రేటెడ్ స్పీడ్ నుంచి 0 స్పీడ్ కావడానికి తీసుకున్నటువంటి టైం. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మన DC మోటార్ అయితే ఉన్నదో సప్లై కట్ ఆఫ్ చేస్తాము. కట్ ఆఫ్ చేసి ఎంత టైం అయిందో మెజర్ చేస్తాం. ఓకే, T1 టైం వచ్చింది. ఈసారి ఏం చేస్తామనంటే సప్లై డిస్కనెక్ట్ చేసి దాని మీద లోడ్ అప్లై చేస్తాం. అంటే ఇప్పుడు ఇదే కదా మన సర్క్యూట్ డయాగ్రామ్. దిస్ ఈజ్ ది ఆర్మేచర్, ఈ సప్లై వోల్టేజ్. మనం ఫస్ట్ ఈ స్విచ్ క్లోజ్ చేసుకొని ఈ మోటార్ని సర్టన్ స్పీడ్కి రన్ చేసి తర్వాత స్విచ్ ఓపెన్ చేస్తాం. అంటే యూఆర్ డిస్కనెక్టింగ్ ద సప్లై టు ది ఆర్మేచర్ అండ్ దెన్ యూఆర్ నోటింగ్ డౌన్ హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ టేకింగ్ టు బికమ్ 0. ఇప్పుడు సెకండ్ కేసులో ఏం చేస్తామనంటే సప్లై డిస్కనెక్ట్ చేసేసి యూఆర్ కనెక్టింగ్ ఆర్మేచర్ టెర్మినల్స్ అక్రాస్ సమ్ రెసిస్టెన్స్, అక్రాస్ అ ఎలక్ట్రిక్ లోడ్. యూఆర్ కనెక్టింగ్ సప్లై అక్రాస్ అన్ ఆర్మేచర్ లోడ్. యూఆర్ కనెక్టింగ్ అ లోడ్ అక్రాస్ ది ఆర్మేచర్. అంటే ఇప్పుడు స్పీడ్ అనేది ఇంకా ఫాస్ట్గా తగ్గిపోతుంది. ఎందుకనంటే ఇందులో ఉన్న మెకానికల్ లాస్ మాత్రమే కాదు, ఈ లోడ్, ఈ ఎలక్ట్రికల్ లోడ్కి పవర్ సప్లై చేసే ప్రాసెస్లో కూడా ఇట్ ఈస్ లూజింగ్ ఇట్స్ ఎనర్జీ వెరీ సూన్. ఎందుకంటే రెసిస్టర్ కూడా ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి. ఇందులో స్టోర్ అయినటువంటి కైనెటిక్ ఎనర్జీ ఇస్ కన్వర్టెడ్ బికాస్ నౌ ఇట్ స్టార్ట్ యాక్టింగ్ యాజ్ అ జనరేటర్. వెన్ ఇట్ ఈస్ స్టార్టింగ్ యాక్టింగ్ యాజ్ అ జనరేటర్, ఆటోమేటిక్గా మోటరింగ్ యాక్షన్ మీద బ్రేక్ అప్లై అవుతుంది, ఇట్ స్పీడ్ విల్ ఫాల్ డౌన్. సో లెట్ అస్ సే ఇనీషియల్గా ఓన్లీ మెకానికల్ లాసెస్ ఫార్ములా ఇది. ఎందుకంటే ఇప్పుడున్న దీని మీద ఉన్నటువంటి లోడ్ ఏంటిది, ఓన్లీ మెకానికల్ లాసెస్ మాత్రమే లోడ్ ఉన్నది. ఇప్పుడు సెకండ్ కేసులో ఈ పర్టికులర్ మోటార్ మీద ఉన్నటువంటి లోడ్ ఏంటిది, ఒకటి తన ఆర్మేచర్ లోపల ఉన్నటువంటి మెకానికల్ కాంపోనెంట్ ఐరన్ లాసెస్ అవి, ప్లస్ ఈ ఎక్స్టర్నల్గా ఉన్నటువంటి ఈ రెసిస్టెన్స్ కూడా డ్యూ టు ద కరెంట్. సో ఈ అడిషనల్గా వచ్చినటువంటి కొత్త లాస్ని ఏ విధంగా రాయొచ్చు, W' అని రాస్తున్నాను నేను. సమ్ ఆర్మేచర్లో IA² ఆర్మేచర్ రెసిస్టెన్స్ ప్లస్ R ఎక్స్టర్నల్, ఈ ఎక్స్టర్నల్ కనెక్ట్ చేసినటువంటి రెసిస్టెన్స్. సో ఇప్పుడు టోటల్ ఈ సెకండ్ కేసులో ఈ ఫార్ములా టర్మ్స్లో రాయాలనుకుంటే దిస్ విల్ బికమ్ ది వాల్యూ 0.11 ఇంటూ I. ఇనర్షియల్లో ఏమొట్టేటువంటి చేంజ్ లేదు, N ఇంటూ D N/dt2. ఇప్పుడు టైం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామనంటే ఇది ఈక్వేషన్ 1 అనుకోండి, ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఈ రెండింటి యొక్క రేషియో తీసుకోండి. ఓకే, W ప్లస్ W డాష్ ప్లస్ W ఈజ్ ఈక్వల్ టు 0.11 IN dN/dt2 0.11 IN dN/dt1. dN అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. దీన్ని సాల్వ్ చేస్తే
1 ప్లస్ డబ్ల్యూ డాష్ బై డబ్ల్యూ అంతే కదా, ఈజ్ ఈక్వల్ టు dt1 బై dt2. ఇక్కడ dd క్యాన్సిల్ చేస్తే t1 బై t2. సో w డాష్ బై w ఈజ్ ఈక్వల్ టు t1 బై t2 మైనస్ 1, w ఈజ్ ఈక్వల్ టు t2 బై t1 మైనస్ t2 ఇంటూ w డాష్. సో మనం ఏం చేస్తున్నాం, జస్ట్ ఈ యొక్క వాల్యూ తెలుసుకొని టైంని మెజర్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈ వాల్యూ మనకు తెలిసిందే, ఇది డైరెక్ట్గా ఎలక్ట్రికల్ ఫార్ములా అనేది IA స్క్వేర్ RA ప్లస్ R ఎక్స్టర్నల్. ఇది డైరెక్ట్గా మనకి ఒరిజినల్గా మెషిన్ లోపల ఉన్నటువంటి స్ట్రే లాసెస్ ఆర్ అగైన్స్ ఐరన్ అండ్ ఫ్రిక్షన్ లాసెస్ వీటి వాల్యూ వచ్చేస్తుంది అనమాట మనకి. అయితే మొన్న రీసెంట్లీ జరిగినటువంటి TSSPDCL సబ్ ఇంజనీర్ ఎగ్జామ్లో ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి హాప్కిన్సన్ టెస్ట్ నుంచి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది ఇది. సో ఈసారి TSSPDCL నుంచి ఏదైనా ఏఈ ఎగ్జామ్ కానీ ఎనీ సబ్ ఇంజనీర్ ఆర్ JLM ఎగ్జామ్ ఏది పెట్టినా కూడా నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే దే మైట్ ఇన్ కేస్ టెస్టింగ్ సైడ్ రావాలనుకుంటే DC మెషిన్ టెస్టింగ్ మీద ఈ పర్టికులర్ పాయింట్ మీద ఇవ్వచ్చు. ఇప్పుడు ఈ పర్టికులర్ సబ్జెక్ట్ మీద క్వశ్చన్ ఇవ్వచ్చు. ఒక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఒకసారి ఈ క్వశ్చన్ చదవండి. ఇన్ a retardation test on a separately excited motor. Okay, retardation test on a separately excited motor. Induced EMF in the armature falls from 220 to 190 in 30 seconds. Of course, మనము ఆర్మేచర్ సప్లై డిస్కనెక్ట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా స్పీడ్ అనేది ఫాల్ డౌన్ అవుతుంది. స్పీడ్ తగ్గుతూ ఉంటుంటే ఆటోమేటిక్గా ఇండ్యూస్డ్ EMF ఆల్సో విల్ రెడ్యూస్. ఎందుకంటే మోటార్ లోపల ఇండ్యూస్డ్ EMF డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద స్పీడ్. సో 30 సెకండ్స్లో సమ్ ఇంత నుంచి ఇంతకి చేంజ్ అయిపోయింది ఆన్ డిస్కనెక్టింగ్ ద ఆర్మేచర్ ఫ్రమ్ ద సప్లై. ద సేమ్ ఫాల్ టేక్స్ ప్లేస్ ఇన్ 20 సెకండ్స్. అంటే సేమ్ ఇదే 220 నుంచి 190 వోల్ట్స్కి తగ్గడం అనేది 20 సెకండ్స్లో జరుగుతుంది అంటే 10 సెకండ్స్ ఇంకా ఫాస్ట్గా. ఇఫ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ డిస్కనెక్షన్ ఆర్మేచర్ ఈస్ కనెక్టెడ్ టు ఎ రెసిస్టెన్స్ విచ్ టేక్స్ 10 amps డ్యూరింగ్ దిస్ ఫాల్. అంటే ఫస్ట్ కేసులో ఏంది, కేవలం ఆర్మేచర్ని డిస్కనెక్ట్ చేసినాం. సెకండ్ కేసులో ఏంటిది, డిస్కనెక్ట్ చేసి వెంటనే 10 amps కరెంట్ తీసుకోగలిగినటువంటి ఒక రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసాం. ఏదైతే నేను లాస్ట్ కేసు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఉందో వితౌట్ యూజింగ్ దానికి సంబంధించిన ప్రాబ్లం అనమాట. సో ఏమైంది, ఫస్ట్ కేసులో ఏముండే, మోటార్ సప్లై చేయవలసిన లోడ్ ఏముంటుంది, తన లోపల ఉన్నటువంటి ఓన్ మెకానికల్ ఐరన్ లాసెస్ మాత్రమే ఉండే. సెకండ్ కేసులో ఏమైపోయింది, తన లోపల ఉన్న మెకానికల్ లాసెస్ కాకుండా బయట ఒక ఎలక్ట్రికల్ లాసెస్ ఉన్నాయి. బయట ఒక ఎలక్ట్రికల్ లోడ్ కనెక్ట్ చేసినాం. ఎందుకంటే నా మోటార్ ఈజ్ యాక్టింగ్ లైక్ అ జనరేటర్. అందుకనే తనలో ఉన్న ఎనర్జీ ఫాస్ట్గా కంప్లీట్ అయిపోయింది, తొందరగా స్పీడ్ రెడ్యూస్ అయిపోయింది. ఫైండ్ ద స్ట్రే లాసెస్ ఆఫ్ ద మోటార్. ఫైండ్ ద స్ట్రే లాసెస్ ఆఫ్ ద మోటార్ అంటే ఫస్ట్ కేసులో ఎంత ఎనర్జీ లాస్ అయిందో అది తెలుసుకోవాల్సి ఉందన్నమాట. అసలు అన్నిటికంటే ముఖ్యంగా మనకి ఫార్ములా ఏంటిది, స్ట్రే లాస్ ఆఫ్ ద మోటార్ ఈజ్ ఈక్వల్ టు ఇంటూ సెకండ్ కేసు ఎంత టైం అయింది మైనస్ T1 మైనస్ T2. ఇదే కదా ఫార్ములా మనకు కనిపెట్టింది. సో మనకి W డాష్ వాల్యూ కావాలి. సో W డాష్ అంటే ఏంటిది, ఎక్స్టర్నల్గా లోడ్ కనెక్ట్ చేసాం కదా సెకండ్ కేసులో, అది తీసుకునేటువంటి పవర్ ఎంత. సో అది తీసుకునే పవర్ ఎంత, అది తీసుకునే కరెంట్ 10 amps. ఈ 20 సెకండ్స్లో వోల్టేజ్ ఎంత, 220 నుంచి 190 volts వరకు ఫాల్ అయింది. సో యావరేజ్ వోల్టేజ్ తీసుకోవాలి. సో 220 ప్లస్ 190 బై 2 యావరేజ్ వోల్టేజ్ ఇంటూ యావరేజ్ కరెంట్ 10. సో యావరేజ్ పవర్ టేకెన్ ఎంత అనేది తెలిసిపోతుంది లోడ్. సో 220 ప్లస్ 190 బై 2 అంటే ఎంత, 15. సో ఇట్ ఈస్ 205 volts ఇంటూ 10. సో 2050 watts. దిస్ ఇస్ ద పవర్ టేకెన్ బై ద లోడ్. అండ్ టైమ్స్ కూడా మనకు తెలుసు 2050. సెకండ్ కేసులో ఎంత టైం అయింది, 20 seconds అయింది. ఫస్ట్ ఎంత అయింది, 30 seconds అయింది. మైనస్ 20 seconds. 30 minus 20 10. 10 0 క్యాన్సల్. 2050 ఇంటూ 2 4100 watts. సో స్ట్రే లాసెస్ ఆర్ 4100 watts. దిస్ ఈజ్ ది ఆన్సర్. ఈ విధంగా రిటార్డేషన్ టెస్ట్ని మనం కండక్ట్ చేస్తాం అనమాట. ఓకే, సో పైన కొన్ని రిటార్డేషన్ టెస్ట్ సంబంధించి కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేద్దాం. రిటార్డేషన్ కర్వ్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఆరిజిన్, starts from some positive value and increasing,
starts from some positive curve and stays constant, starts from some positive value and decreases. Answer is D. Okay, retardation curve ekkada undi. See, this is the retardation curve, already I have shown you. This is retardation curve, see, starts from some positive value and decreases. Next, in a retardation test, option A, motor switch is made on and various speed readings are taken. At rated speed, various speed readings are taken out at different times. Motor switch is made off at rated speed and various speed readings are taken. Some readings are taken while speed is building up and some readings are taken while speed is lowering down. It is clear, option C. మోటార్ స్విచ్ని ఆఫ్ చేసి ఆ స్పీడ్ ఫాలో అవుతుంటే డిఫరెంట్ టైమ్స్లో మనము స్పీడ్ వాల్యూస్ని నోట్ డౌన్ చేసుకుంటాం. వైల్ క్యారింగ్ అవుట్ రిటార్డేషన్ టెస్ట్, ఇఫ్ టైమ్ t ఈజ్ ఈక్వల్ టు టైమ్ కాన్స్టెంట్, దెన్ స్పీడ్ రెడ్యూసెస్ టు 36.8 ఆఫ్ ద ఒరిజినల్ వాల్యూ. సో టైమ్ కాన్స్టెంట్ వాల్యూ అంటే జనరల్ 36.8 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. స్పీడ్ అనేది రిడక్షన్ జరుగుతుంది టైమ్ కాన్స్టెంట్కి. సో ఇది ఒక బిట్ విచ్ ఐ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ది కాన్సెప్ట్, మనకు బిట్స్లో కవర్ అయిపోతుంది. సో ఈ విధంగా రిటార్డేషన్ టెస్ట్ని కండక్ట్ చేస్తాం. దానికి సంబంధించిన ఫార్ములా, ఒకవేళ ప్రాబ్లమ్స్ అడిగితే ఏ విధంగా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఇవి మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా వాల్యూస్ అండ్ వాట్ ఎవర్. దిస్ ఇస్ ఎవ్రీథింగ్ అబౌట్ రిటార్డేషన్ టెస్ట్. నెక్స్ట్ వీడియోలో వీ విల్ డిస్కస్ అబౌట్ హాప్కిన్సన్ టెస్ట్.